సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పెద్ద రామ్మోహన్ రావు గారికి, ఇచ్చేసినటువంటి కార్పొరేటర్కి, అదేవిధంగా టీడీపీ నాయకులకి, స్థానిక పెద్దలకి, మీడియాకి అందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి కమ్యూనిటీ హాల్ని మన ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లో ప్రారంభించేటువంటి అదృష్టం కల్పించినందుకన్నా రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంఘటన పేదల పట్ల, దళితుల పట్ల, ప్రజల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, స్థానిక శాసనసభ్యుల చిత్తశుద్ధిని నిరూపిస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు మా నియోజకవర్గంలో కూడా చాలా ఉన్నాయి. అప్పుడు పాత రోజుల్లో దామచర్ల ఆనకట్టలో శంకుస్థాపన చేస్తే నేనే ప్రారంభోత్సవాలు చేయటం, నేను ప్రారంభోత్సవాలు చేసి మళ్ళీ నేనే 10 ఏళ్ల తర్వాత ఓపెన్ చేయడం అనే సంఘటన జరుగుతూ ఉన్నాయి. ఇది గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి శిలాఫలకాలే సాక్ష్యాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏదైతే గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరై నిర్మాణాలు పూర్తిగా నోచుకోకుండా ఉన్నటువంటి కార్యాలన్నింటి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తామని మీ ప్రజా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో ఎస్సీ కార్పొరేషన్ పక్కదావ పట్టించారు. తిరిగి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఈ డిసెంబర్, జనవరిలోనే లబ్ధిదారులకు మేము కొత్తగా రుణాలు అందించబోతామన్న విషయాన్ని గర్వంగా తెలియజేస్తున్నాను. దీనికి మన ప్రభుత్వం 340 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశారు. ఏ ఒక్క లోను కూడా ఇవ్వకుండా, ఆఫీస్ నిర్వహణ కూడా లేకుండా చేసే పరిస్థితి. అదేవిధంగా లిడ్ క్యాప్ ద్వారా కూడాను ఈరోజు మనం కొత్తగా లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితిని ముందుకి పరిశ్రమలు ప్రోత్సహించేదానికి కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇక్కడ ఆటో నగర్లో కూడా కోట్లాది రూపాయల విలువైన భూమిని గత ప్రభుత్వంలో అన్యాక్రాంతం చేస్తే కోర్టులో కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. దాన్ని కూడా స్వాధీనం చేసుకొని పీపీపీ మోడ్లో డెవలప్మెంట్ చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా 143 కోట్ల రూపాయలని ఎస్సీ హాస్టల్ నిర్మాణాలు కదండి, రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులు కూడా మనం కేటాయించడం జరిగింది. జనవరి నెలాఖరు లోపల పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితి ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు హాస్టల్ విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థుల యొక్క ఆరోగ్యానికి మా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉంది. కార్పొరేట్ వైద్యం కూడా చేయించి, అదే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వ్యాధులు కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో మా శాఖ వారి యొక్క శ్రద్ధ తీసుకొని కార్పొరేట్ వైద్యాన్ని కూడా చేయించినటువంటిది ఈ 5 నెలల్లో మేము సాధించామని తెలియజేసుకుంటూ, ఇవాళ రక్షణ కోసం, వాళ్ళ యొక్క వసతుల కోసం ప్రత్యేకంగా దృష్టి సాధించాం. ఎస్సీ సప్లాన్లో గతంలో రోడ్ల నిర్మాణాలని తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తే 27,000 కిలోమీటర్ల పైన రోడ్లు చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని దుర్వినియోగ గత ముఖ్యమంత్రి, గత పాలకులు పక్కదావ పట్టించారు. తిరిగి ఆ రోడ్ల పక్కన కాలువల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఇంకొకటి కళ్యాణ మండపం కూడా ఎస్సీది అసంపూర్తిగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, విజయవాడ నగరంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చరిత్ర ఒకసారి అసెంబ్లీలో 125 సంవత్సరాల సందర్భంగా 125 ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అని అమరావతిలో పెడతామని పనులు మేము ప్రారంభిస్తే, స్థలం కూడా కేటాయింపులు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ ఆపేశారు. తర్వాత విజయవాడలోకి తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్ని కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి, మిగిలిపోయిన పనులు కూడా త్వరలో మేము ప్రారంభిస్తామని చెప్పేసి విజయవాడ నగరంలో ఉన్నాను కాబట్టి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, విజయవాడ సిటీలో మనం 1,35 లక్షల రూపాయలు పెట్టి హాస్టల్ రిపేర్లు పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో 42 లక్షలు పెట్టి హాస్టల్ రిపేర్లకి నిధులు కేటాయించి ఇవన్నీ కూడా జనవరి నెలాఖరు లోపల పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా స్థిరపడాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దాని ద్వారా ఈ సంవత్సరం నుంచే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, అదేవిధంగా లిడ్ క్యాప్ ద్వారా కూడా రుణాలు కూడా ఇవ్వబోతున్నామని తెలియజేసుకుంటూ, పిల్లల స్కాలర్షిప్స్, అదే వాళ్ళు వసతి దీవెన, విద్యా దీవెన పేరు పెట్టి ఆ బిల్లులు చెల్లించగా పిల్లల పరీక్షలు రాని పరిస్థితి. ఈ సంవత్సరం మేము ఏ విద్యార్థి కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కలెక్టర్ ద్వారా కాలేజీలకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
పిల్లలందరూ చక్కగా పరీక్షలు రాసుకునే పరిస్థితి కల్పించాం. అందరి సర్టిఫికేట్లు ఇవ్వబోతా ఉన్నాం. వాళ్ళ మెస్సిల్ బిల్స్ కూడా, ట్యూషన్ ఫీజులు కూడా డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఈ నెలలో చెల్లించబోతా ఉన్నాం. అదే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా వాళ్ళకి కిట్స్ రూపంలో అందించబోతా ఉన్నాం. యూనిఫామ్లో నాణ్యత, బ్యాగుల్లో నాణ్యత కలిపి వచ్చే విద్యా సంవత్సరంలో మొదట్లోనే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలతో కూడినటువంటి కిట్స్ కూడా అందించబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, వాళ్ళకి మెస్ బిల్స్లో కూడాను నాణ్యత పెరిగే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. అదే హాస్టల్స్, గురుకుల పాఠశాలలో శానిటేషను ఇవన్నీ కూడా మెకనైజ్డ్ సిస్టమ్ మేము వెళ్ళిపోతున్నామని వాళ్ళకి మెరుగైనటువంటి వసతులు కల్పించబోతున్నాం. హాస్టల్స్లో అదేవిధంగా గురుకుల పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ రక్షణ, పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, మేము సాంఘిక సంక్షేమ శాఖలో సమగ్రమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.